హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు పెట్టే ప్రసాదం కట్టు పొంగలిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గుడిలో ప్రసాదంలా కమ్మగా రుచిగా రావాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం మనం 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకుని ఈ రెండింటిని 1-2 సార్లు బాగా కడుక్కుని సరిపడా నీళ్ళని పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ప్రసాదం మనకి తొందరగా అయిపోవడం కోసం నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా విడిగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత పావించి అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 10-15 మిరియాలు, 1 రెమ్మ కరివేపాకుని వేసుకుని నేతిలో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పెసరపప్పుకి 5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని నీళ్లను తీసేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం దీంట్లోకి కావాల్సిన పోపుని వేసుకుందాము. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని 20-25 జీడిపప్పు పలుకుల్ని, 1 స్పూన్ మిరియాలని, 1/2 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కట్టు పొంగలి కొద్దిగా ఘాటుగా తినడం ఇష్టమైతే కనుక మిరియాలకు బదులుగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బియ్యం పెసరపప్పు మనకి ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఇదంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. దీంట్లోకి వేయించుకున్న పోపును వేసేసుకున్నామంటే కట్టు పొంగలి రెడీ అయిపోయినట్టే. నవరాత్రుల్లో అమ్మవారికి 2వ రోజు ప్రసాదంగా పెట్టే పులిహార రెసిపీని చూపించబోతున్నాను. పులిహారని మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునే పద్ధతిని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి కదా. నేను ఇక్కడ 3 గ్లాసులతోటి పులిహారని అయితే చేస్తున్నాను. దానికోసం కుక్కర్లోకి బియ్యాన్ని తీసుకుని 1-2 సార్లు బాగా కడుక్కుని 3 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకున్నాను. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను కాబట్టి 5.5 గ్లాసుల వరకు పోసుకున్నాను. అదే గిన్నెలో కనుక పెట్టుకుంటే 6 గ్లాసుల వరకు పోసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నూనెని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం చింతపండు గుజ్జునైతే తీసుకుందాము. నేను ఇక్కడ దగ్గర 50 గ్రాముల పైనే చింతపండునైతే తీసుకున్నాను. దీన్ని బాగా కడుక్కుని దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకున్నామంటే గుజ్జుని చాలా ఈజీగా తీసుకోవచ్చు. చింతపండు బాగా నానాక చేత్తోటి ఇలా బాగా పిసుక్కుని దీంట్లో ఉండే గుజ్జును మొత్తం వడకట్టుకుని తీసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో మనకి అక్కడక్కడ చెత్త లాంటిది ఉంటుంది. అలాగే ఇసుక కూడా రాకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. చింతపండు గుజ్జు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, పసుపు, 1/2 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాక 7-8 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా బెల్లాన్ని వేసుకుని దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు పులిహారలో ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈ కన్సిస్టెన్సీలోకి మరిగితే సరిపోతుంది. చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేగేటప్పుడే 10 పచ్చిమిర్చి, 10 ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇంగువని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మనం పులిహార కలుపుకోవడానికి వీలుగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇది వేడిగా ఉండగానే వేయించుకున్న పోపుని దీంట్లో వేసుకుని ఒక్కసారి అంతా కలుపుకున్నాము అంటే పులిహారకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసుకుని కలిపేసుకోవడమే. ఒకవేళ వేడిగా ఉంటే ముందు గరిటెతోటి అంతా కలుపుకుని తర్వాత చేతితోటి బాగా కలిసేలా కలుపుకోవచ్చు. అన్నానికి మొత్తం చింతపండు గుజ్జు కలిసేలాగా బాగా కలుపుకున్నాము అంటే చింతపండు పులిహార రెడీ అయిపోయినట్టే. పులిహారని ఇలా వేడివేడిగా తినాలి అంటే చాలామందికి ఇష్టం కదా. ఇది కొంచెం సేపు అయిన తర్వాత అయితే చింతపండు పులుపు అంతా కూడా మెతుకుకి పట్టుకుని
అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా మనకి తింటుంటే తెలుస్తాయి. మనం చింతపండులో పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా ఉడికించుకున్నాం కాబట్టి అవి పాడేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా తింటుంటే బావుంటుంది. నవరాత్రుల్లో అమ్మవారి రెండో రోజు ప్రసాదం పులిహారని ఎలా చేసుకోవాలో చూసారు కదా! ఇలా కనుక చేసుకుంటే మొదటిసారి చేసేవాళ్ళు కూడా పులిహారని చాలా సులువుగా చేయడంతో పాటు చాలా రుచిగా కూడా చేసుకుంటారు. మూడవ రోజు అమ్మవారికి చేసుకునే ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రసాదం మనకి చాలా కమ్మగా ఉంటుంది. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఎవరైనా కూడా ఈజీగా చేసేయగలుగుతారు. మరి లేట్ చేయకుండా ఈ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు బాగా కడుక్కుని 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకున్నాను. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్లోంచి అన్నాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా అయ్యేలాగా చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం కొబ్బరి అన్నానికి కావాల్సిన పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు వేగేటప్పుడు దీంట్లోకి 10 జీడిపప్పు పలుకుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలని, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. దీనికోసం కొబ్బరి మనకి మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే మీకు కుదిరితే కొబ్బరికి వెనకాల ఉండే స్కిన్ని తీసేసుకుని కనుక తురుముకుంటే ఈ ప్రసాదం ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. 1-2 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాము అంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఈ అన్నం చేసుకోవడం చాలా చాలా సింపుల్. ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా కమ్మగా చేయాలి అనుకుంటే ఇలా కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నాన్ని ఇలాగే కాకుండా ఇంకొక ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ఛానల్లో రెసిపీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు చేసే ప్రసాదం కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూసారు. అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా చేసుకునే అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా మిక్సీ జార్లో రుబ్బిన పిండితోటి. వంట సోడా లేకపోయినా కూడా సాఫ్ట్గా గారెలు రావాలి అనుకుంటే మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను 1 గ్లాసు చాయ్ మినపగుళ్ళనైతే తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు బాగా కడుక్కుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత ఏదైనా చిల్లులుండే ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ పప్పుని వేసుకుని నీళ్ళని మొత్తం ఓడ్చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లాన్ని ముందుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత మనం నీళ్లు ఓడ్చేసిన పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ కొద్దిగా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అంతా ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మనకి బాగా నలుగుతుంది. ఫస్ట్ ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పిండి మనకి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువైతే పిండి పలచబడిపోయి గారెలు నూనెను ఎక్కువ పీల్చేసుకుంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ నీళ్లను పోసుకోవాలి. ఇలా మొత్తం పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఇప్పుడు చేతితోటి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్లే మనకి గ్రైండర్లో రుబ్బినప్పుడు గారెలు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయో అలాగే మిక్సీ జార్లో రుబ్బిన పిండికి కూడా వస్తాయి. మరీ ఎక్కువగా కలిపేసినా సరే నూనెలో వేయగానే గారె అనేది పేలిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి రుబ్బిన వెంటనే మీరు ఇలా కలిపేటప్పుడు పిండికి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. ఇప్పుడు మనం చేతికి తడిని చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల్ని ఒత్తుకుని నూనెలో వేసుకుని వేయించుకోవడమే. నూనె కూడా మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. గారెలు వేయగానే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మా ఇంట్లో అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా సరే అమ్మవారికి చేసే ప్రసాదం గారెలకి చిల్లు అనేది పెట్టకుండా వేసుకుంటాము. అందుకోసం నేను ఇక్కడ అవి కూడా మీకు వేసి చూపిస్తున్నాను.
వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని గారెల్ని ఎలా అయితే వేయించుకున్నామో అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా చేసుకునే అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి కదా. మనం మిక్సీ జార్లో రుబ్బినా సరే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చాయి అంటే మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది. చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. 5వ రోజు చేసుకునే ప్రసాదం దద్దోజనంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా కూడా చేసేసుకుంటారు. కానీ కలిపిన చాలాసేపటి వరకు పులిసిపోకుండా గట్టిపడిపోకుండా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడుక్కుని 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. మీకు టైం ఉంటే బియ్యాన్ని నానబెట్టుకుని తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. లేకపోయినా కూడా పర్వాలేదు. కుక్కర్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని అంతా కూడా గరిటెతో కానీ చేతితో కానీ ఇలా బాగా మెదుపుకుని పెట్టుకోవాలి. అన్నం బాగా వేడిగా ఉంటే కనుక గరిటెతోటే మెదుపుకోండి. లేదంటే ఇలా చేతితో మెదుపుకుంటే ఇంకా బాగా వస్తుంది. తర్వాత దీని మీదకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక మనం దీంట్లోకి కావాల్సిన పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడే 10 జీడిపప్పు పలుకుల్ని 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పావించు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మిరియాలని కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసే ముందు 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను. ఇది వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దద్దోజనంలోకి కావలసిన కమ్మటి పెరుగునైతే తీసుకోవాలి. పెరుగును కూడా పైన ఉండే మేగడతో పాటు తీసుకుంటేనే దద్దోజనానికి రుచి బాగుంటుంది. నేను బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 3.5 గ్లాసుల వరకు పెరుగునైతే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కవ్వంతోటి ఎక్కడా కూడా తొరక అనేది లేకుండా మేగడ బాగా కలిసేలాగా చిలికించుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని కలుపుకోవాలి. దీనికి గరిటెతో కలపడం కంటే ఇలా చేత్తో కలుపుకుంటేనే మనకి ఎక్కడా కూడా అన్నం అనేది ఉండలుండలుగా లేకుండా పెరుగును మొత్తం బాగా మెదుపుకుంటూ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పోపును వేసేసుకుని ఒక్కసారి గరిటెతోటే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఇది తొందరగా పులిసిపోకుండా ఉండాలి అన్నా, కలిపిన చాలాసేపటి వరకు గట్టిపడిపోకుండా ఉండాలి అన్నా దీంట్లోకి కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల తొందరగా గట్టిపడిపోకుండా ఉంటుంది, పులిసిపోకుండా కూడా ఉంటుంది. మనం తీసుకునే అన్నాన్ని బట్టి పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు పాలనైతే వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలుపుకున్నాము అంటే మనకి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే మనకి తొందరగా గట్టిపడిపోకుండా ఉంటుంది. నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ప్రసాదమైన కమ్మని దద్దోజనం అయితే రెడీ అయిపోయింది కదా. 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కేసరి రెసిపీని అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా ఈ కేసరిని పంచదారతోనే చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ రోజైతే అందరూ తినే విధంగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కేసరిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. దీనికోసం మనం రవ్వని దేనితోటైతే కొలుచుకుని తీసుకుంటున్నామో మిగతా అన్నింటినీ కూడా అదే గ్లాస్ తోటి కానీ కప్పుతోటి కానీ కొలుచుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ రవ్వనైతే తీసుకున్నాను. దానికి 4 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్లను తీసుకున్నాను. ఫస్ట్ బాదం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ని వేసుకుని ఇవి ఎర్రగా వేగాక వీటిని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోకి మనం తీసుకున్న రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోలేదనుకోండి మనకి రవ్వ అనేది తొందరగా మాడిపోతుంది. రవ్వ మనకి కొద్దిగా రంగు మారి కమ్మటి వాసన వచ్చేటప్పుడు మనం పక్కన నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, అవి కొద్దిగా దీంట్లో పోసేసుకోవాలి. రవ్వని వేయించుకున్నాం కాబట్టి నీళ్లు పోసేటప్పుడు ఇది కలుపుకుంటూ పోసుకొని అవసరం లేదు. ఒకేసారిగా పోసేసినా పర్వాలేదు, కానీ స్టవ్ ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకుని పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్నాము అంటే 2-3 నిమిషాలకే ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోతుంది. రవ్వ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే దీంట్లోకి బెల్లాన్ని వేసుకోవాలి.
మరీ గట్టిగా ఉడికిపోతే బెల్లం కానీ పంచదార కానీ వేసినప్పుడు అది కరిగేటప్పుడు రవ్వ అంతా కూడా మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. మరలా దీన్ని మిక్స్ చేసుకోవడం అనేది కష్టమైపోతుంది. ఇక్కడ బెల్లానికి బదులుగా మీరు కావాలి అనుకుంటే షుగర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 1.25 వరకు తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఈ కొలత అయితే మనకి తీపి అనేది మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది. తీపి ఎక్కువగా కానీ తక్కువగా కానీ కావాలి అనుకుంటే పావు గ్లాసుని తగ్గించుకుని పెంచుకుని వేసుకోవచ్చు. బెల్లాన్ని వేసిన తర్వాత ఇది కరుగుతుండగానే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఆ స్మూత్నెస్ అయినా టేస్ట్ అయినా కూడా బాగా వస్తుంది. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీంట్లోకి పావు స్పూన్ యాలకుల పొడి, వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకున్నాము అంటే బెల్లం రవ్వ కేసరి రెడీ అయిపోయిన రోజు ప్రసాదంగా చేసుకుని పరమాన్నం రెసిపీని చూపించబోతున్నాను. పాలు విరిగిపోకుండా చల్లారినా కూడా పరమాన్నం గట్టిపడిపోకుండా ఉండడం కోసం చిన్న చిన్న టిప్స్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు బాగా కడుక్కుని 2 గ్లాసుల నీళ్లతోటి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పరమాన్నం తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని చేయడానికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని నేతితో పాటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలోకి మనకి ఎక్కువ నెయ్యి అనేది ఉండకూడదు, కొద్దిగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం గిన్నెలోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని ఫస్ట్ పోసుకోవాలి. ఇలా అడుగున నీళ్లు పోసుకోవడం వల్ల పరమాన్నం అనేది తొందరగా మాడిపోకుండా ఉంటుంది. అలాగే 6 గ్లాసుల వరకు పాలనైతే పోసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పాలని కొలుచుకుని తీసుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో నుంచి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు పాలనైతే పక్కకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లతో పాటే వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పైన పాల తొరక అనేది కట్టకుండా అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం బెల్లాన్ని కరిగించుకుని పెట్టుకోవాలి. దీనికోసం మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లాన్ని 1.5 గ్లాస్ వరకు తీసుకోవాలి. దీంట్లోకి పావు గ్లాస్ నీళ్ళని పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇది మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనకి అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకుంటే పరమాన్నం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం యాలకుల పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మనం పక్కకి తీసి పెట్టుకున్న పాలని దీంట్లోకి వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇలా పాలను వేసుకోవడం వల్ల పరమాన్నం అనేది తొందరగా చిక్కబడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ ఉడికించుకున్న అన్నం కానీ బెల్లం వాటర్ కానీ ఏదో ఒకటి మాత్రమే వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. 2 వేడిగా ఉన్నాయి అంటే పరమాన్నం అనేది విరిగిపోతుంది. బెల్లం వాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకున్నాము అంటే వేడి మీద కొద్దిగా పలచగా ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పరమాన్నం చేయడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి మొత్తంగా పాలు ఇంకా నీళ్ళని కలిపి 9 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఈ కొలతలతో కనుక మీరు పరమాన్నాన్ని చేశారు అంటే పాలు విరిగిపోకుండా చల్లారిన చిక్కబడకుండా చాలా బాగా వస్తుంది. 9వ రోజు నైవేద్యంగా పెట్టే కదంబం రెసిపీని అయితే చూపిస్తున్నాను. దీన్ని ఇలా ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి కూడా చేసివ్వచ్చు. చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ పెసరపప్పుని కలిపి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక 2 సార్లు బాగా కడుక్కుని 1.5 గ్లాసు పప్పు బియ్యానికి కలిపి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకునే కూరగాయ ముక్కలను అయితే చూద్దాము. దీంట్లోకి నేను ఇక్కడ దొండకాయ ముక్కల్ని, గుమ్మడికాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, గోరుచిక్కుడుకాయ ముక్కల్ని, ఆనపకాయ ముక్కల్ని, ములక్కాడ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా చిక్కుడుకాయ ముక్కలు కానీ, దోసకాయ ముక్కలు కానీ, అలాగే చిలకడ దుంప ముక్కలు కానీ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రసాదంగా చేసుకునేటప్పుడు టమాటా, క్యారెట్, బీర్నీస్, క్యాప్సికమ్ ఇలాంటి వాటిని వేసుకోకూడదు.
మీరు లంచ్ బాక్స్లోకి చేసుకునేలా ఉంటే అప్పుడు వాటిని వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లోకి సరిపడా నీళ్ళని పోసుకుని దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పుని పసుపుని వేసుకుని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి కదంబం మనకి రుచిగా రావడం కోసం కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుని దీన్ని మరగనివ్వాలి. ఈలోగా మనకి కుక్కర్ పూర్తిగా చల్లారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని ఇలా కలుపుకుని తీసుకోవాలి. దీనికి అన్నం మనకి మెత్తగా ఉండాలి కానీ మరీ ముద్దగా అయితే అయిపోకూడదు. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఈ అన్నాన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇది ఉడికేలోగా మనం దీంట్లోకి కావాల్సిన పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 2 స్పూన్ల నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంగుని వేసుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకుంటున్న అన్నంలోకి వేసుకుని వెంటనే మూతను పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేయడం వల్ల ఇంగువ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసాము అంటే మనకి చల్లారిన తర్వాత కూడా కరెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉడికించేస్తామంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. 9వ రోజు ప్రసాదంగా చేసుకునే చక్కెర పొంగలిని చూపించబోతున్నాను. క్విక్గా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా చక్కెర పొంగలిని ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా దీనికోసం 1/2 గ్లాస్ బియ్యాన్ని, 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి. మీకు ఇక్కడ పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ వద్దు అనుకుంటే కనుక 1/4 గ్లాస్ పెసరపప్పుని, 3/4 గ్లాస్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా 2-3 సార్లు కడుక్కుని నీళ్లు అనేవి అస్సలు లేకుండా పూర్తిగా ఓడ్చుకుని తీసుకోవాలి. తర్వాత పాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ నిదానంగా వీటిని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 5 నుంచి 6 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా ఎర్రగా వేగి కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని నేను పొంగలి తొందరగా చేసుకోవడం కోసం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. మీరు కావాలి అంటే పాన్లోనే నీళ్ళని పోసుకుని విడిగా కూడా ఉడికించుకుని చేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యం పెసరపప్పుకి కలిపి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకున్నాము అంటే మనకి అన్నం అంతా కూడా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. అలాగే అన్నంలో కొంచెం తడి అనేది ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. చక్కెర పొంగల్లో కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత జీడిపప్పుని, కిస్మిస్ని కూడా వేసుకుని ఇవి కూడా వేగాక వీటిని ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని వేసుకుని దీని మీద మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం పెసరపప్పుకి కలిపి 1.5 గ్లాస్ వరకు పంచదారని వేసుకుంటున్నాను. పంచదార వేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకోకుండా ఇలా గరిటెతోటి అదిమినట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అడుగు నుంచి పంచదార కరుగుతూ పాకం అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ పూర్తిగా పంచదారనే తీసుకున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే సగం పంచదార సగం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పూర్తిగా బెల్లాన్ని కూడా వేసుకుని దీన్ని చేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పొంగలి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, యాలకుల పౌడర్ని, కొద్దిగా పచ్చికర్పూరాన్ని వేసుకుంటే మనకి ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. నవరాత్రుల్లో అమ్మవారి 9వ రోజు ప్రసాదమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా. ఈ ప్రసాదం చేసుకోవడం చాలా చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.